హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు గుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ ఈ చేపల పులుసు ఈ మసాలాతో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. 3 రోజులైనా టేస్ట్ అనేది అస్సలు తగ్గదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ ఆగుతుంది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండే ఈ చేపల పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకొని దీన్ని ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు కొంచెం నీరు పోసుకొని రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇవి ఆల్రెడీ శుభ్రం చేసినవే అయినా సరే వీటిని 3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా నీట్గా కడిగేసుకున్న ఈ చేపలు 1 కేజీ ఉండేలా తీసుకున్నాను. కేజీ చేపలకి 100 గ్రాముల చింతపండు రసం పడుతుంది. ఇవి పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి దాకా పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 8 పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 8 పచ్చిమిరపకాయలు దంచుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చక్కగా బాగా మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు బాగా పండినవి తీసుకుంటే చేపల పులుసు రుచి బాగుంటుంది. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు 8 బెండకాయలను తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలు పెద్ద సైజులో వేసుకుంటే చేపల పులుసులో రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు కారం వేసుకోవాలి. చేపల పులుసుకి కారం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఈ కారం కలిసేలా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్లు కల్లు ఉప్పు వేసుకోవాలి. కల్లు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది 1 లీటర్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మరగనిచ్చుకోవాలి. ఇది మరిగేలోపు మసాలా రెడీ చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని ఇలా రేకలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల పులుసు మంచి స్మెల్ వచ్చి రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు బాగా మరుగుతుంది. ఇందులో ఆల్రెడీ మనం కడిగి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. చేపల కూర వండేటప్పుడు ఎప్పుడూ కూడా గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. అప్పుడు చేప ముక్క విడిపోకుండా పులుసు మరగడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక గరిటె తీసుకొని ముక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక 10 నిమిషాలు మరగనివ్వాలి. చేపల పులుసు ఎంత మరిగితే
అంత టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లో కనుక ఉంచితే ముక్క విడిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని, వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వేసుకొని మరొక 5 నిమిషాలు మరగనిచ్చుకోవాలి. ఇంతేనండి, చేపల పులుసు రెడీ అయింది. ఇది ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగితే సరిపోతుంది. చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. చేపల పులుసు అనేది అందరూ చాలా బాగా పెడతారు. అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు పెడతారు. ఈ స్టైల్ కనుక మీకు నచ్చితే ఈసారి ఇలా ట్రై చేసుకోండి. ఇలా ట్రై చేసి ఈ చేపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పులుసు మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ముక్క చాలా సాఫ్ట్గా ఉడికింది. ఈ పులుసు వండిన రోజు కన్నా తర్వాత రోజు మాత్రం చాలా రుచిగా ఉంటుంది. 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నిల్వ ఆగుతుంది. ఇంతేనండి. చివరగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను వేసి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంత సింపుల్గా చేపల పులుసు రెడీ అయింది. చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే ఏ కూర అయినా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ చేపల పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్లోకి వస్తాయి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. మానసిక ఆందోళన నుండి బయటపడవేయగలిగేది మంచి మాట, మంచి ఆలోచన, అందమైన చిరునవ్వు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.